నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మర్జూసెటుల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా భవిష్యత్తుగా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. నాయకునికి బలమాట కార్యకర్తలు, దామోదర్ రాజనరసింహ సార్ చెప్పిండు సీక్రెట్లు. చంద్రబాబు లుక్ అదిరింది కొత్త గెటప్పులా, బాబును చూసి జోష్ పెరిగిందట కార్యకర్తల్లా. కన్నబిడ్డ పోయిందని ప్రేమించినంతోని బిడ్డ జీవిడిసిందని తండ్రి ఫ్లెక్సీ పెట్టిండు బాధతోని. అమ్మవారి గొలుసుకే సూటి పెట్టిండు ఒక దొంగోడు, దొరకవాటి లోపడేద్దామని చూస్తున్నారు పోలీసులు. షెడ్యూల్ ఎక్కపోతారని బుగులు పడుతున్న గంగులు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం, కార్యకర్తలే బలహీనత. ప్రతి పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీకి బలం పెంచేది కార్యకర్తలే. కాకుంటే కొంతమంది లీడర్లు మాత్రం అధికారంలోకి వచ్చినాక కార్యకర్తలను పట్టించుకోరు. అట్లాంటి నాయకులందరికీ కార్యకర్త విలువేందో అర్థమయ్యేటట్టు ఈసారి మంచిగా వివరించిండు. మరి ఆయన ఏమన్నాడో మీరు కూడా వినుండ్రి. చాలా మంది నాయకులకు కార్యకర్త విలువ తెలియదు. కార్యకర్త లేని పార్టీ లేదు, కార్యకర్త లేని నాయకుడు లేదు, కార్యకర్త లేని రాజకీయం లేదు. ఈనాడు మేము ఈ స్థాయికి ఎదిగినాము, వచ్చినాము, ఉన్నాము, నిలదొక్కున్నాము, ఓడినా గెలిచినా అంటే దాని వెనుక బలము స్ఫూర్తి ఎవరు అంటే కాంగ్రెస్ కార్యకర్త. ఇన్నరానుల్లా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు కార్యకర్తల గురించి ఎంత గొప్పగా చెబుతున్నాడో. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజనరసింహ సారు ఓ వెలుగు వెలిగిండు. కాకుంటే వరుసగా 2 మాటలు ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళా గెలిచి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యిండు. 2 సార్లు ఓడిపోయిండు కాబట్టి కార్యకర్తల విలువేందనేది రాజనరసింహ సారుకు బాగా తెలిసి వచ్చినట్టుంది. అందుకే నాయకులు ఎవ్వరైనా కార్యకర్తలను కంటికి రెప్పలెక్క కాపాడుకోవాలి. అట్లయితేనే నాయకులు ఎదుగుతారు. కార్యకర్తలను పట్టించుకోకుంటే నాయకులు ఎదగలేరు అని అన్నాడు. మరిగా ఈ మాటలు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్లకే కాదు, అన్ని పార్టీలలో ఉన్న నాయకులందరికీ వర్తిస్తాయి. కాబట్టి దామోదర రాజనరసింహ సారు అన్న మాటలను పాటిస్తే నాయకులు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండగలుగుతారు. ఏమంటారు? అంతే కదా. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు కొత్త కొత్త గెటప్పులు వేసి కార్యకర్తల లోపట జోష్ పెంచుతారు. ఇక ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ కాబట్టి కార్యకర్తలు ఖుషి అయ్యేటందుకు ఏదైనా చేస్తారు. అట్లా మాజీ సీఎం చంద్రబాబు సారు కొత్త లుక్కుతోని అదిరిపోయే రేంజ్లా కనిపిస్తున్నాడు. మరి ఆ లుక్ మీద మీరు కూడా నజరయ్యుండ్రి. ఏహెప్పో, మన సిబిఎన్ సారు కొత్త లుక్ అదిరిపోయింది కదా. హీరో రేంజ్లా ఎలివేషన్ ఇచ్చిండు పోండ్రి. మామూలుగానైతే చంద్రబాబు సారు ఎప్పటికీ ఒకటే గెటప్లా కానొస్తాడు. ఒక్క సంక్రాంతి నాడు తప్ప ఎప్పుడైనా గదే కలర్ అంగి, గదే కలర్ ప్యాంటుతో తిరుగుతుంటాడు. ఇక రాజకీయ సభ అయినా, పెళ్లిళ్ళు, పేరెంటాలైనా ఎక్కడికి పోయినా ఒకటే తారీఖులా ఉంటాడు. కాకుంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీ అయిన చంద్రబాబు ఇట్లా కొత్త లుక్కుతోని కానొచ్చే వరకు ఇప్పుడు సైకిల్ పార్టీ కార్యకర్తలు ఈ వీడియోను సోషల్ మీడియాలో మస్తు తిప్పుతున్నారు. మా సారు గెటప్పే కాదు, మా సారు పద్ధతి కూడా మారింది. వచ్చే ఎన్నికల్లా ప్రజలు మాకే పట్టం కడతారు, మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మరి చంద్రబాబు లుక్ మారింది కాబట్టి వచ్చే ఎన్నికల్లా రాత కూడా మారుతుందో ఏం కథనో తెలియాలంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే పోన్రి.
చాలా మంది తల్లిదండ్రులకు కొడుకుల కంటే కొంచెం అంత బిడ్డల మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. చిన్నప్పటి సందే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఇక అట్లనే బిడ్డను మంచిగా చూసుకుంటాడు అని నమ్మిక ఉన్నోళ్ళనే ఏరి కోరి మరీ అల్లునిగా చేసుకుంటారు. ఇది మనం ఎప్పుడూ చూసేదే. కాకుంటే గీడో బిడ్డ కన్న తండ్రిని కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ తండ్రి ఏం చేసిండో చూడుండ్రి. బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకున్నదన్న ముచ్చట చెప్పిర్రు. ఇక్కడ చూస్తేనేమో క్రీస్తు శేషులు చిలివేరు అనూష అని రాసి ఆ అమ్మాయి ఫోటో ఉన్నది ఏందని అనుకుంటున్నారా? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అల్లారు ముద్దుగా గౌరవంగా పెంచుకున్న కన్నబిడ్డ కన్నులను కాదని ప్రేమించినోనితో పోయి లగ్గం చేసుకునే వరకు ఆ తండ్రి బాధను తట్టుకోలేక ఇట్లా నిరసన చేసిండు. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డను ఓ దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా, అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు కొనసాటి చేసిర్రు. అమ్మలారా, బిడ్డలారా, నా బిడ్డను బీటెక్ అని మంచి కాలేజీలో చదివించిన అమ్మలారా, అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా, అమ్మలారా, బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి, తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా దండం పెడతా, నీ కాలు మొక్కుతా. అమ్మలారా, అయ్యలారా, బిడ్డలను ఖరాలు చేసుకోకూరి. అయ్యా దండం పెడతా. సిరిసిల్ల పట్టణంలోండే చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నదట. ఇష్టంగా సాదుకుంటున్న కన్నబిడ్డ మమ్మల్ని కాదని, మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని చిలువేరి మురళి అనే ఈ అన్న తన బిడ్డ చనిపోయిందని ఇట్లా ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపిండు. ఇక ఇట్లా ఏడుచుకుంటా బాధపడే వరకు దీన్ని చూసిన అక్కడి జనం ఈ కష్టం పగోని కూడా రావద్దని అంటున్నారు. అవు మరి కాదనుల్లా, కళ్ళ ముందే కన్నబిడ్డ కన్నులను కాదని పోతే ఏ తల్లిదండ్రులకైనా మస్తు దుఃఖం ఉంటది. ఓ 30 ఏళ్లు పెంచి ఓ మంచి అయ్యే చేతులు పెడదామని తల్లిదండ్రులు కలలు కంటే పిల్లలేమో వాళ్ళకు నచ్చినలతోనే జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ కన్నోళ్లను పిల్లలను ఎవ్వల్ని తప్పు పట్టలేము. కాకుంటే తల్లిదండ్రులైనా పిల్లలైనా మంచిగా బతకాలనే అనుకుంటారు. కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునేటోళ్ళు పెద్దలను ఒప్పించి చేసుకుంటే ఏ సమస్యలు రావు. అట్లనే పెద్దోళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళనే బలవంతంగా చేసుకోవాలని పిల్లల మీద ఒత్తిడి లేకుండా వాళ్ళ ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే జీవితం మొత్తం కలిసి ఉండేది వాళ్ళే కాబట్టి. మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా దునియా మీద ఏసుంటి జరుగుతున్నాయో. కాబట్టి ఇబ్బందులు రాకముందే మీరు జాగ్రత్తగా ఉండుండ్రి, అటెంకా లేని పరిశ్రమలు పడుకుండ్రి. ఏమంటున్నాం, సరేనా? జల్సాలకు ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు బద్మాష్గాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటిదంటే దొంగతనాలు. ఒంటరిగా పోయే మహిళలు కండ్ల పడ్డారంటే చాలు వాళ్ళ చేతికి పని చెప్తుంటారు. ఇక కొందరైతే వాళ్ళ చోరకలను ఎక్కడ ప్రదర్శిస్తున్నారో చూడుండ్రి. ఇగో చూస్తున్నారా నుల్లా, వీడు ఈ గుడికి వచ్చింది దేవునికి మొక్కుదామని కాదు, చెయ్యబోయే దొంగతనం విజయవంతం కావాలని. అది కూడా ఎక్కడనో కాదు, అదే గుళ్ళే. ఏలూరు జిల్లా సత్రంపాడులున్న సౌభాగ్యలక్ష్మి గుడిలా జరిగింది ఇది. అమ్మవారి గుడికి దర్శనానికి వచ్చినట్టే వచ్చి అమ్మవారి మెడలో ఉన్న బంగారం గొలుసుకే సూటి పెట్టిండు. ముందుగాల లోపలికి ఎవరైనా వస్తున్నారా అనేది చూసుకున్నాడు. అటెంకా టక్కున లోపలికి పోయిండు. ఆ గొలుసు అందుకొని జేబులో వేసుకుని పరారయ్యిండు. ఆ తర్వాత పూజారి వచ్చి చూసే వరకు అమ్మవారి మెడలున్న 10 కాసుల బంగారు మంగళసూత్రం కండ్లబడలేదట. వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం ఇస్తే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసిర్రట. ఇక పోలీసులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను చూస్తే ఈ బద్మాషాని భాగవతం బయటపడ్డది. కేసు రాసుకున్న పోలీసులు వాడిని దొరకబట్టే ఉపాయం చేస్తున్నారట. చూస్తున్నారు కదా పబ్లిక్. ఈ నడుమ కొందరు దొంగ పడిమేగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే చూసేది చూడంగానే కళ్ళల్లోనే ఏదైనా మాయం చేసేస్తున్నారు. కాబట్టి బయటికి పోయినప్పుడు కొత్త మనుషులు కానొస్తే జర పైలంగుండుండ్రి, సరేనా? మామూలుగా మన ఇళ్ళల్లో ఏదైనా బల్బులో స్విచ్లో పోతే మనమే రిపేర్ చేసుకుంటాం. చిన్న చిన్న వాటికి ఎలక్ట్రీషియన్ విలువం.
కాకుంటే కొంచెం అటు ఇటు అయ్యి వైర్ ఏ కొంచెం తగిలినా జల్లుమంటది. ఇళ్ళ కరెంటుకు మనిషికి ప్రాణాపాయం కాకుండా జర్ర పరిశాన్ మాత్రం అవుతుంది. ఇక ట్రాన్స్ఫారం కాడనో ఇంకా వేరే మెయిన్ తీగల కాడనో అయితే పెద్ద పరిశాన్ కథే ఉంటుంది. కాకుంటే గీడు అన్న కరెంటుతోని ఎట్లా ఆడుతున్నాడు చూడుండ్రి. రామకృష్ణ హరి రామ. వాయమ్మో, ఇదేందయ్యా ఇది? ఈయన అసలు మనిషేనా లేకుంటే ఇంకేమన్నా రోబోనా? కరెంటు దగ్గరికి పోతూనే ఒక్కొక్కరికి జల్లుమంటది. అసొంటిది ఈయన ఏకంగా ఫ్యూజ్ వైర్ను చేతుల్ని పట్టుకున్నాడు కదా. ఏం గింత జంకు బొంకు లేకుండా ఫ్యూజ్ వైర్ను ఆ ఎలక్ట్రికల్ బోర్డు లోపల పెట్టిండు. చుట్టూ ఉన్న జనాలు పరిశాన్ అవుతున్నారు కానీ ఆయన మాత్రం నిమ్మలంగానే వైర్తోని ప్రయోగాలు చేసిండు. కరెంటు వైర్ని ముట్టుకున్నా ఆయనకు షాక్ రాకపోయే వరకు దాన్ని చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. వామ్మో, కరెంటును ముట్టుకున్నా షాక్ వస్తలేదంటే ఈయన బాడీలోనే కరెంటు ఉందనుకుంటా అని ఓగలు. ఇప్పటి సంది తన్ని పవర్ మ్యాన్ అని పిలవాలని ఓగలు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారని ఓగలు. ఓ ఇట్లా తీరు కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలా. మరిగా పబ్లిక్ ఆయన శరీరంలో ఏదో ప్రత్యేక లక్షణం ఉన్నది కాబట్టి అతనికి ఏమైతలేదు కావచ్చు కానీ మీరు మాత్రం ఇసొంటి ప్రయోగాలు చెయ్యకుర్రి, లేని పరిశాన్లు పడకుర్రి. ఏమంటున్నాం, సరేనా? ला उंटा का बस झाला आता. ओके तुमच्या जवळ काय काय आम्हाला पकड टाका टर भी वाटतंय. बस झाला आता, बस झाला चला. చిన్నప్పుడు మా ఊరి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి జాతర మస్తు ఘనంగా జరుగుతుండేది. నేను ఎక్కడున్నా జాతరయాలకు మాత్రం ఖచ్చితంగా అక్కడికి పోతుండేది. జాతర జరిగినన్ని రోజులు మా దోస్తులందరం కలిసి జాతర కాడ మస్తు ఎంజాయ్ చేసేది. ఏ వార్తలు చెప్పమ్మా అంటే ఏమో చిన్నప్పటి ముచ్చట్లు చెప్తున్నా అని గరానికి రాకుండ్రి. ఇగో ఈ జాతర ముచ్చట చూసినాక నాకు చిన్ననాటి రోజులు యాదకొచ్చినాయి, అందుకే చెప్పిన ఇవన్నీ. సరే మరి మీరైతే ఆ జాతర గురించిన వార్త వస్తుంది చూడుండ్రి. అరెరే, ఉన్నది ఉన్నట్టే కుప్పగూలింది కదా రథం. భారీ ఎత్తున ఉన్న ఈ రథం చూడనీకి బందోబస్తే ఉన్నది కానీ పట్టు తప్పే వరకు అడ్డం పడ్డది. బెంగళూరులున్న హుస్కూర్లో ఉండే మధురమ్మ దేవాలయంలో జాతర జరిగింది. ఈ ఆలయంలో జరిగే వార్షికోత్సవంలో 10 గ్రామాల నుంచి 1000 మంది భక్తులు పాల్గొంటారట. ఈ ఆలయంలో జరిగే జాతరలా 100కు పైచిలుకు రథాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేదట. కాకుంటే ఈ మధ్య తక్కువ సంఖ్యలోని రథాలను తిప్పుతున్నారట. ఇప్పుడు 120 అడుగుల ఎత్తున్న ఈ రథం అడ్డం పడ్డా కూడా భక్తులకు ఏ చిన్న గాయాలు కూడా కాలేదట. లాస్ట్కు అటు ఇటు తిప్పలు పడి ఆ రథాన్ని మళ్ళా సెట్ చేసిర్రట. ఇక మొన్నట్లా కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక జాతరలా 2 ఏనుగులు కొట్లాడుకుంటే ఎంత రచ్చ జరిగిందో చూసిర్రు కదా. ఇక కొన్ని జాతరల కాడనైతే భక్తులు ఎక్కువ మంది వచ్చుట్లా తొక్కిసలాటలైన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే అప్పుడప్పుడు ఆడాడా ఈసొంటి సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి జాతరకు పోయే భక్తులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏమంటున్నాం? ఈ రీల్స్ నాశనం గాను ఎక్కడ చూసినా ఎవరిని చూసినా రీల్స్ చేసుకుంటూనే కానొస్తున్నారు. ఓ పూట బువ్వ తినకుండా బతుకుతారు కావచ్చు కానీ రీల్స్ చేయకుంటే మాత్రం అస్సలకే ఉండలేకపోతున్నారు. అట్లా తాజ్మహల్ కాడ కొందరు రీల్స్ చేస్తుంటే ఏం జరిగిందో చూడుండ్రి.
अरे फोन कर लो रुक जा सेवा ए हो गया तेरा हो गया కొంతమందికి రీల్స్ పిచ్చి బాగా ముదిరిందుల్లా. ఏడగింత సంత దొరికితే చాలు రీల్స్ చేసుడు, సోషల్ మీడియాలో పెట్టుడు. ఈ నడుమ ఇదో ఫ్యాషన్ అయింది. లైకుల కోసం, ఫాలోవర్ల కోసం ఏదైనా చేస్తున్నారు కొందరు. బేకారు పనుల కాడి నుంచి మొదలు పెడితే ప్రాణాలకు తెగించే పనుల దాకా దేనికైనా వెనక ముందు చూస్తలేరు. అట్లా వీళ్ళు తాజ్మహల్ దగ్గర రీల్స్ చేస్తున్నారు. వాళ్ళు రీల్స్ చేసేది చూసి తాజ్మహల్ దగ్గర రీల్స్ చేయొద్దు అన్నందుకు సిఐఎస్ఎఫ్ పోలీసునే తన్నిండ్రు వాళ్ళు. అంటే రీల్స్ కోసం ఎంతకు తెగిస్తున్నారో చూస్తున్నారా? గిసొంటి పనులు చేస్తే పోలీసులు ఊకుంటారా? మరి కేసు రాసి పట్టుకపోయి లోపటెత్తారు. ఒక్క తాజ్మహల్ కాడనే కాదు, మన కాడ కూడా ఇసొంటోళ్ళు బగ్గనే మోపైతున్నారు. కాబట్టి ఇట్లా పిచ్చి శాతాలు చేసేటోళ్ళు జర ఇప్పటికైనా భయంతో మెదులుండ్రి. లేకుంటే మీరు కూడా గిట్లని తిప్పలు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి జర పైలం మరి. फोन का इसका फोन का है 112 लगाओ फोन 112 पे फोन लगा फोन मिलेगा कॉल में आ रहा है अभी वही मिलेगा कंट्रोल में फोन अभी कंट्रोल में मिलेगा ट्रेन में मत आते తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక్కపారి హెడ్లైన్స్ చూసేయురి. నాయకునికి బలమాట కార్యకర్తలు. దామోదర్ రాజనరసింహ సార్ చెప్పిండు సీక్రెట్లు. చంద్రబాబు లుక్ అదిరింది కొత్త గెటప్పులా. బాబును చూసి జోషి పెరిగిందట కార్యకర్తల్లా. కన్నబిడ్డ పోయిందని ప్రేమించినంతోని బిడ్డ జీవిడిసిందని తండ్రి ఫ్లెక్సీ పెట్టిండు బాధతోని. అమ్మవారి గొలుసుకే సూటి పెట్టిండు ఒక దొంగోడు. దొరకబట్టి లోపటేద్దామని చూస్తున్నారు పోలీసులు. షెడ్యూల్ ఎక్కపోతారని బుగులు పడుతున్న గంగులు. ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.